కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. నిన్న పార్లమెంటులో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. 20వ తేదీ జూలై 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చలో పార్లమెంటుకి పిలిపించినటువంటి సందర్భంగా ప్రదర్శకుల మీద పోలీసులు పెద్ద ఎత్తున క్రూరత్వాన్ని ప్రకటించారు. దీని మీద విచారణ జరపాలి, దీని మీద హోంమంత్రి క్షమాపణలు చెప్పాలి, ఏమి జరిగిందో చెప్పాలి. ఎందుకంటే అనేక కొత్త విషయాలు ఇప్పుడు బయటికి రావటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి 20వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర నుండి ఈ చలో పార్లమెంట్ ప్రదర్శన జరుగుతున్నప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున శాంతియుతంగా ప్రదర్శన జరుగుతున్నప్పుడు వాళ్ళు అనేక సందర్భాల్లో మనం చూసాం, అనేక ఉద్యమాల్లో లాంటి ప్రదర్శించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి సంబంధించి దీన్ని అణచివేయటానికి పోలీసులు మేకులతో కూడిన లాఠీలు వాడారు. ఆ లాఠీలకి మేకులు గుచ్చించారు. ఆ మేకులతో కొట్టడం వలన దాదాపు 100 మంది విద్యార్థులకి లేకపోతే 100 మంది యువకులకి గాయాలైంది, హాస్పిటల్లో చేరిన సంగతి మన అందరికీ తెలుసు. అలాగే పెల్లెట్ గన్స్ వాడారు. పెల్లెట్ గన్స్ వాటి వల్ల గాయాలు తగిలి సాహిల్ అనేటటువంటి అబ్బాయికి గాయాలు తగటం, దాన్ని స్వయంగా రాహుల్ గాంధీ మీడియా మొత్తానికి చూపించాడు ఆ పెల్లెట్ గన్స్ తగలటం వల్ల. ఈరోజు రాంచీకి చెందినటువంటి నూతన అనే ఒక అమ్మాయి నాకు ఆ పోలీసులు ప్రయోగించినటువంటి వీటి వలన నా చెవు దెబ్బతిందని చెప్పేసి ఈరోజు హిందూ పత్రికలో రిపోర్ట్ అయింది. వీటన్నిటికంటే దుర్మార్గమైన విషయం ఏంటంటే 25వ తేదీన ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా అప్పటికి రాజీనామా చేయలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ బీహార్లో జరిగినటువంటి ప్రదర్శనల మీద పోలీసులు AK-47 రైఫిల్ వాడారు. AK-47 రైఫిల్ వాడటం ఏంటండి? అంటే ఇవన్నీ దారుణాలే కదా. ఇంత క్రూరత్వాన్ని ప్రదర్శించడం అనేది జరిగింది. అయినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యమానికి దేశవ్యాప్త మద్దతు లభించి వాళ్ళు ఎట్టకేలకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకని మనం డిమాండ్ చేస్తుంది, వాళ్ళ ప్రతిపక్షాలన్నీ పార్లమెంట్లో డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఈ లీకు బిల్లు అది ప్రవేశపెడుతున్నారు, పరీక్షల లీకేజ్ బిల్లు, ఇదంతా కూడా. ఆ బిల్లు తర్వాత ముందు 20వ తారీఖున జరిగినటువంటి ఈ క్రూరమైన సంఘటనల మీద విచారణ జరగాలి, చర్చ జరగాలి అని ప్రతిపక్షాలు పట్టుబట్టడం, సభ వాయిదా పట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఒక మంచి వార్త ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎట్టకేలకు నిన్న ఒక మంచి వ్యాఖ్యానం చేశారు. ఎందుకంటే కాక్రోచ్ ఉద్యమం పుట్టడానికి ఆయనే కారణం. ఆ తర్వాత కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కానీ నిన్న చేసినటువంటి ఒక మంచి వ్యాఖ్యానం ఏంటంటే విద్యార్థులపై పోలీసుల క్రూరత్వం అన్న దగ్గర ఆయన ఏం చెప్పాడంటే శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు. నేను యాజ్ ఇట్ ఈజ్గా ఆయన చెప్పిన మాట మీకు చెప్తున్నాను. శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు. ఆందోళన చేస్తున్నారనే కారణంతో లాఠీ చార్జ్ చేయటం సరైనది కాదు. ఇది నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు స్వయంగా చెప్పినటువంటి విషయం. దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే నిన్న కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా వాళ్ళు నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కపిల్ సిబాల్తో కలిపి. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు చేసిన డిమాండ్ ఏంటంటే అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలి. చాలామంది విద్యార్థులను అరెస్ట్ చేశారు, ఇంకా విడుదల చేయలేదు. మంత్రి రాజీనామా చేసినట్టు అయినా ఇంకా విడుదల చేయాలి. వాళ్ళని విడుదల చేయాలి, కేసులు ఎత్తివేయాలి, లేకపోతే మళ్ళీ మేము ఆందోళనకు పిలుపు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి నిన్న సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా వీళ్ళిద్దరూ కూడా చెప్పడం అనేది జరిగింది. ఈరోజు తెలిసినటువంటి వార్త, ఈరోజు ప్రత్యేకమైన వార్త మీ అందరూ వినుంటారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ప్రదర్శన సందర్భంగా పోలీస్ చేసినటువంటి దౌర్జన్యాల మీదని సుమోటో కేసుగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి వార్త. కాబట్టి మనం గుర్తించాల్సినటువంటి విషయం, ప్రజాస్వామ్యంలో ప్రదర్శనలు జరుగుతాయి, నిరసన ప్రదర్శనలు జరుగుతాయి, ఆవేశంగా ముందుకెళ్తూ ఉంటారు కూడా. ఇటువంటి సందర్భాల్లో అధికారంలో ఉన్నవాళ్ళు సంయమనం పాటించాలి. పోలీసులు అధికారంలో వాళ్ళు ఉన్న యొక్క ప్రతినిధులు వాళ్ళు సంయమనం పాటించాలి. కానీ ఢిల్లీ ప్రదర్శనలో చాలా దారుణంగా వాళ్ళు క్రూరంగా చేశారనేది ఇప్పుడు మనకున్నటువంటి వార్తలు, క్లిప్పింగ్లు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి వెంటనే
కేంద్ర ప్రభుత్వం దీని మీద పార్లమెంట్లో చర్చ చేపట్టాలి. కారణమైన అందరి మీద కూడా వాళ్ళు అలాగే ముఖ్యంగా వీటన్నిటికీ ఎవరు ప్రధాన బాధ్యులు అవుతారు? అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి. హోంశాఖ కిందకి వస్తుంది శాంతి భద్రతలు కాపాడు. మరి ఆయన కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఈ ప్రదర్శన మీద 20వ తారీఖు జరిగిన ప్రదర్శన మీద ఈ విధంగా పోలీసులు క్రూరత్వం ప్రకటించడం కరెక్ట్ కాదని చెప్పేసి చెబుతూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రోత్సహించండి అని కోరుతూ